వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. సో ముందుగా అయితే కట్ చేసుకున్న చిక్కుడుకాయని సాల్ట్ వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోండి. తర్వాత కుక్కర్లో చిక్కుడుకాయ వేసుకొని సాల్ట్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని సో మనకి కొంచెం డిప్ అయ్యేలా తెలియాలి. సో తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేసుకోండి. సో ఒక 5 విజిల్స్ వచ్చాక దాన్ని స్ట్రైనర్లో వేసేసేయండి. చిక్కుడుకాయని స్ట్రైనర్లో వేసి ఆ వాటర్ అంతా వడిగేలోపు మనం ఆయిల్ బ్యాండిల్ పెట్టుకొని మనం మిగతా ప్రాసెస్ అనేది చూసుకుంటాం. ముందుగా బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక సో అందులో ఆవాలు, పచ్చెనగపప్పు, తెల్లగడ్డ అంత వేసుకొని బాగా వేపుకోవాలి. ఆవాలు, పచ్చెనగపప్పు అండ్ కరివేపాకు అండ్ తెల్లగడ్డ. సో తెల్లగడ్డ ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా చిక్కుడుకాయ వేసుకునేటప్పుడన్నా మనం తెల్లగడ్డ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో అది బాగా వేగాక చిక్కుడుకాయ వేసేసేయండి. చిక్కుడుకాయ వేసి మొత్తం స్ట్రైన్ చేసుకున్నాం కదా, అందులో నుంచి చిక్కుడుకాయ ఇందులోకి వేసేసుకోండి. వేసేసుకున్నాక బాగా వేపుకోండి. సో నేనైతే ఉడకపెట్టుకునేటప్పుడు బాయిల్ చేసుకునేటప్పుడు అయితే నేను పసుపొడి యాడ్ చేయలేదు. సో దట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను పసుపొడి. సాల్ట్ నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకోవట్లేదు. అండ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ అండ్ వేసుకొని చిల్లీ పౌడర్ వేసుకున్నాక కాసేపు వేపుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చి వాసన వస్తుంది, చిల్లీ పౌడర్ స్మెల్ వస్తుంది. సో చిల్లీ పౌడర్ స్మెల్ వస్తే కొంచెం తినడానికి బాగోదు. సో అది బాగా కొంచెం వేపాక తర్వాత ధనియా పౌడర్ వేసుకొని బాగా వేపుకొని తర్వాత శనగకాయ గింజల పౌడర్ వేసుకోవాలి. శనగల పౌడర్ వేసుకోవచ్చు, లేదా తినే శనగలు ఉంటుంది కదా, సో అదన్నా వేసుకోవచ్చు. సో రెండిట్లో ఏ పౌడర్ అన్నా వేసుకోవచ్చు. నేనైతే శనగకాయ గింజల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అది ఆల్రెడీ ఫ్రై చేసేసి పౌడర్ చేసి నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో దట్ నాకు ఏ ఫ్రైకైనా వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో అది ఏం లేదు, జస్ట్ శనగకాయ గింజలు బాగా ఆయిల్ ఏం లేకుండా జస్ట్ నార్మల్ ఫ్రై చేసేసుకొని జస్ట్ మిక్సీ పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడం అంతే. సో అలా స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ప్రతిసారి మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో అలాగా శనగకాయ పౌడర్ వేసేసాక మళ్ళీ కాసేపు ఫ్రై చేసి ఒక సిమ్లో ఒక 5 minutes అలా పెట్టేశాక ఫ్రై చేసేసుకున్నాక బాగా వేపుకొని స్టవ్ కట్టేసేయండి. స్టవ్ కట్టేశాక చిక్కుడుకాయ ఫ్రై రెడీ. చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో దాని తర్వాత సర్వ్ చేసుకోండి. నాకు తెలిసి ఈ క్వాంటిటీ అంతా కరెక్ట్గానే ఉంటుంది. సో ట్రై చేసి సింపుల్గా ఫ్రైస్ ఎలా చేయాలో చెప్తాను. సో దిస్ జస్ట్ స్టార్టింగ్. సో నాకు మీ సపోర్ట్ కావాలి. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు చెప్తే దాన్ని బట్టి నేను కుక్ చేసి నేను మీకు వీడియోస్ పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు నచ్చితే షేర్ చేయండి. సో ఇంతటితో సైనింగ్ ఆఫ్. ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.